రాష్ట్రంలో మత్తు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వైద్యుల సిఫార్సు లేకుండా మత్తు కలిగించే ఔషధాల విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నట్లు ఈగల్ అధికారుల తనిఖీలో బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 120 దుకాణాలు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించి వారిపై చర్యలు చేపట్టారు. 5 దుకాణాల నుంచి మందులను సీజ్ చేశారు. దాడులు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రపంచాన్ని గడగడలాడించే ఐసిస్, బోకహరం వంటి ఉగ్రవాద సంస్థలు విరివిరిగా వినియోగించే ఐసిస్ డ్రగ్గా పేరొందిన ట్రెమాడాల్ అనే మాదక ద్రవ్యం మెడికల్ షాప్లో అనుమతి లేకుండా ఇష్టానుసారంగా అమ్మేస్తున్నారు. ఇష్టానుసారం ట్రెమాడాల్ మాత్రలు, ఇంజెక్షన్లు విక్రయిస్తున్నారు. ఈ మేరకు ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ నేతృత్వంలో విజిలెన్స్ ఔషధ నియంత్రణ విభాగం అధికారులు బృందాలుగా ఏర్పడి రాష్ట్రంలోని ఔషధ దుకాణాలు, ఏజెన్సీలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో నర్సరావుపేట ట్రెమాడాల్ ఔషధం తయారీ, వినియోగంపై 2018 ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు, నియంత్రణలు పెట్టింది. దీన్ని ఎన్డీపీఎస్ చట్ట పరిధిలోకి తీసుకువచ్చి మాదక ద్రవ్యంగా గుర్తించారు. ఔషధ దుకాణంలో యథేచ్ఛంగా ఎలాంటి అనుమతులు లేకుండానే భారీగా ఔషధాలు అమ్మేశారు. భాగ్యశ్రీ మెడికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న అనాధికార గోదాంలో అనుమతులు లేకుండా భారీగా గుర్తించిన ఔషధ నిల్వలను సీజ్ చేశారు. ఔషధ నియంత్రణ తనిఖీ జిల్లా అధికార సునీతే, మంగమ్మ, పద్మ, విజిలెన్స్ ఏఈ శివనారాయణ పాల్గొన్నారు. నర్సరావుపేట గ్రామీణ సిఐ రామకృష్ణ బందోబస్తు నిర్వహించారు.